వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వినాయకుడు శూర్పకర్ణుడు, అందుకే భక్తుల మొరలను సులభంగా వింటారని అంతరార్థం. ఆయనది ఏనుగు తల, పెద్దదైన ఆ తల అపార జ్ఞాన భాండాగారానికి గుర్తు. ఎంతటి మహోన్నతుడైనా అణిగి ఉన్నంత మాత్రాన గొప్పతనం ఏ విధంగానూ తగ్గదని తెలియజెబుతుంది వినాయక ప్రతిరూపం. ఇంతకీ వినాయకుని ఆకారం, తత్వార్థం ఏం చెబుతుందో చూద్దాం. వినాయకుని ఆకారంపై చర్చలు, తత్వార్థ వివరణలు, కథలు ఎన్నో ఉన్నాయి. ఏనుగు తొండం, పెద్ద బొజ్జ, ఎలుక వాహనం ఇవి ప్రధానంగా కనిపించే స్వరూప విశేషాలు. సామాన్యులకు అర్థమయ్యేందుకు ఆయన విశిష్ట రూపాన్ని ఏమని చెబుతారంటే, వినాయకుని తొండం ఓంకారానికి సంకేతం, ఏనుగు తల జ్ఞానానికి, యోగానికి చిహ్నం, మనిషి శరీరం మాయకు, ప్రకృతికి చిహ్నం, చేతిలో పరశువు అజ్ఞానాన్ని ఖండించడానికి సంకేతం, చేతిలో పాసం విఘ్నాలు కట్టిపడేసే సాధనం, విరిగిన దంతం త్యాగానికి చిహ్నం, మాల జ్ఞాన సముపార్జన, పెద్ద చెవులు మొక్కులు వినే సంకేతం, పొట్టపై నాగబంధం శక్తికి, కుండలినికి ప్రతీక, ఎలుక జ్ఞానానికి, అన్ని జీవుల పట్ల సమభావం ఉండాలని సూచిస్తుంది. వినాయకుని ఆకారం దేవనాగరి లిపిలో ఓం అంటే ప్రణవాన్ని పోలి ఉంటుందని చెబుతారు. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి రోజున వినాయక చవితి పండుగను జరుపుకుంటాం మనం. గణపతిని భుజించకుండా ఎలాంటి శుభకార్యము తలపెట్టాం. ఎందుకంటే ఆయన కృపా కటాక్షాలతో సకల కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయని శాస్త్రవచనం. విఘ్న నిర్మూలనకు అవతరించి మంగళ స్వరూపుడై సకల మానవాళికి ఆరాధ్యమూర్తి అయి నిలిచాడు గణపతి. సర్వ విద్యాది దేవతగా వేదకాలం నుంచి ఆరాధనలందుకుంటున్న దైవం గణపతి. వేదాలలో స్తుతించబడి గణాలకు అధిపతి అయి శబ్దాలకు రాజుగా, ప్రణవ స్వరూపుడై, శబ్ద బ్రహ్మగా, శబ్దం బుద్ధికి, శబ్దం జ్ఞానానికి ప్రతీక, సమస్త మంత్రాలలోనూ శక్తికి కారణాలైన బీజాక్షరాలన్నింటిలోకి ముందుగా ఉచ్చరించేదే ఓంకారం. అందుకే గణపతిని ఓంకార స్వరూపుడిగా గణపతి అథర్వ శీర్షంలో వర్ణించారు. సృష్టి ప్రారంభానికి ముందు ఒకప్పుడు అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధ సమయంలో అమ్మవారు పరమేశ్వరుడిని తలుచుకుంది. ఆయన అక్కడ ఉన్నారు. వారి చూపులు కలిసినవి. ఆ చూపుల కలయికకి విఘ్నేశ్వరుడు పుట్టాడు. అంటే అంతటి పూర్వుడాయన. ఆయన పేరు మహాగణపతి. ఆ మహాగణపతి అవతారాలని ఇప్పుడు ప్రతి కల్పంలోనూ పూజిస్తున్నాం. శరీరంలోని షట్చక్రాలలో అన్నింటికన్నా అడుగున ఉండే చక్రం మూలాధార చక్రం. ఆ మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. దీనిలో ఇంకో రహస్యం కూడా ఉంది. అదేంటంటే మహాశక్తి అయిన పార్వతీదేవికి ద్వారపాలకుడిగా గణపతిని పెట్టినట్టు మన పురాణ గాథ. ఇందులో అంతరార్థం ఏమిటంటే, మూలాధారంలో కుండలీని శక్తి యోగ నిద్రలో ఉంటుంది అని. ఈ కుండలీన శక్తియే మహాశక్తి. ఆ మూలాధారంలో కుండలీన శక్తిని మేలుకొల్పడానికి ప్రవేశించే ద్వారం వద్దనే గణపతి కావలిగా ఉన్నాడు. అంటే గణపతి బీజాక్షరంతో మూలాధారాన్ని చైతన్యవంతం చేస్తే శక్తిని మేల్కొల్పడం సాధ్యపడుతుంది. మూలాధారంలో మేల్కొన్న కుండలీని శక్తి ఇడ పింగళ నాడుల ద్వారా షట్చక్రాలను భేదించి సహస్రారం చేరుతుంది. యోగికి సిద్ధి బుద్ధి కలుగుతుంది. ఈ బుద్ధి సిద్ధి ఇడ పింగళ జంటలే. వాళ్లే గణపతికి భార్యలు అని చెబుతున్నాయి శాస్త్రాలు. మరి వినాయకుడు గణనాయకుడు ఎలా అయ్యాడు? వినాయకుని ఆరాధనలో ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయి. తల్లిదండ్రులు పూజ్యులని, వారిని సేవిస్తే పవిత్ర నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుందని చాటి చెప్పడంతో విఘ్నాధిపత్యం వహించి గణాలను నాయకుడయ్యాడు. అలా వినాయకుడు గణాది పాలకు నాయకుడయ్యాడు. ఇక వినాయకుని ఆసనంలో గల అంతరార్థం కూడా దాగి ఉంది. తనను చేరిన భక్తులకు సకల శుభాలను చేకూర్చే వినాయకుడు తాను భక్తుల పాలిట కల్పతరువు.
వినాయకుడి భంగిమలను కాస్త గమనిస్తే అవుననే అనిపిస్తుంది. చాలా ప్రతిమల్లో గణపతి తన ఎడమ కాలుని ముడుచుకుని కుడి పాదాన్ని కిందకి ఉంచి కనిపిస్తాడు. దీనినే యోగా శాస్త్రంలో లలితాసనం అంటారు. సాక్షాత్తు జ్ఞానానికి ప్రతిబింబమైన లలితాదేవి కూడా ఈ ఆసనంలోనే కనిపిస్తుంది. భారతీయ ప్రతిమలలో ఇది కాస్త అరుదైనప్పటికీ బౌద్ధానికి సంబంధించిన ఎన్నో శిల్పాలు ఈ ఆసనాన్ని సూచిస్తుంటాయి. ఒక పక్క ప్రశాంతంగా ఉంటూనే అవసరమైనప్పుడు ఎలాంటి కార్యాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే తత్వానికి ఈ ఆసనాన్ని ప్రతీకగా భావిస్తారు. నిజానికి కర్మయోగులకు ఈ రెండు అవసరమే. ఒక పక్క జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే మనస్సుని స్థిరంగా నిలుపుకోగలడమే మానవులకి నిజమైన సవాలు. తాను అలాంటి స్థితిలో ఉన్నానని గణేశుడు చెప్పకనే చెబుతుంటాడు. తనను కొలిచే భక్తుల విఘ్నాలను తొలగించి వారిని పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నట్లుగా ఉంటాడు వినాయకుడు. అందుకే భక్తులు ఎక్కువగా లలితాసనంలో ఉన్న వినాయకునికే పూజలు చేస్తుంటారు. ఇవన్నీ సరే, వినాయకుడి అవతారాలు, తత్వాలు, ఆకారాలు ఎలా ఉన్నా గణపతికి నవరాత్రులే ఎందుకు చేస్తారు? నవరాత్రుల ఉద్దేశం ఏంటి? 9 రోజులు మాత్రమే వినాయకుడిని ఎందుకు పూజిస్తారు? ఎందుకు ఆరాధిస్తారు? లలితాసనంలో ఉన్న వినాయకుడిని మండపంలో ఉంచి ఎందుకు కొలుస్తారు? కొంగు బంగారంగా పార్వతి తనయుడిని ఆ నవరాత్రులకే ఎందుకు పరిమితం చేశారు? దీని వెనుకున్న పురాణ గాథ ఏంటి? అసలు కథ ఏంటి? భాద్రపద మాసంలో వానలు పడుతూ ఎక్కడికక్కడ చిత్తడిగా బురదగా ఉంటుంది. గుంటల్లో నీళ్లు నిలిచి సూక్ష్మ క్రిములు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో వినాయకునికి ఔషధ గుణాలున్న పత్రితో పూజ చేయడం వల్ల ఇంట్లో వాతావరణం బాగుండి సూక్ష్మ క్రిములను నశింపచేస్తుంది. గణపతి నవరాత్రి ఉత్సవాల పేరుతో 9 రోజులు పూజ చేయడం ఆనవాయితీ. ఈ 9 రోజులు యథావిధిగా వ్రతం చేసే ఆచారం ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఉంది. కొందరు పూజ ముగిసిన తర్వాత వినాయకుని విగ్రహాన్ని తొలగించినప్పటికీ పత్రిని మాత్రం కనీసం 9 రోజులు ఇంట్లోనే ఉంచి తర్వాత నదిలో నిమజ్జనం చేస్తారు. అంటే 10 రోజుల పాటు మనం ఔషధ గుణాలున్న పత్రి నుండి వచ్చే గాలిని పీలుస్తాం. 9 రోజుల తర్వాత సమీపంలోని నదిలోనో చెరువులోనో నిమజ్జనం చేయడం వల్ల కూడా లాభమే చేకూరుతుంది. పత్రిలోని ఔషధ గుణాలలో కొన్నైనా ఆ నీటిలో చేరుతాయి. ఆ రకంగా అవి నీటిలోని క్రిములను నశింపచేస్తాయి. ఆ నీటిని తాగినప్పుడు అనారోగ్యాలు కలగవు. 9 రోజులు జరిపే పూజ వల్ల ఆరోగ్యపరంగా సత్ఫలితం కలుగుతుందని నమ్మడం మూఢనమ్మకం కాదు. శాస్త్రీయంగా ఇది నిజమే. వినాయక వ్రతం ఆచారం వెనుక ఉన్న ఆయుర్వేద పరమైన కారణం ఇది. వినాయక చవితి వచ్చిందంటే చాలు వాడవాడల్లో గణపయ్యల ప్రతిష్ఠలు, ప్రతి గల్లీలో గణనాథుడి పాటలు, భజనలు, వీధికో వినాయక మండపం, భారీ సెట్టింగులు. టౌన్లు, సిటీలో అయితే ఆ సందడే వేరు. ఇక నిమజ్జనం రోజు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆటపాటల్లో మునిగి తేలుతుంటారు. వినాయక చవితి అంటే ఇవి మాత్రమే కాదు, 9 రోజుల పాటు భక్తి పారవస్యంతో పూజలు చేయాలి. గణపయ్యకు ఇష్టమైన ప్రసాదాలు సమర్పించాలి, అభిషేకాలు చేయాలి, వ్రతం ఆచరించాలి, వినాయకుడి మహిమల గురించి తెలిపే కథలు చదవాలి, ఆయన నామాన్ని జపించాలి. ఇవే కాదు, ఇలా ఇంకెన్నో ఉంటాయి. ఒక్క వినాయకుడి విగ్రహంలోనే లోకమంతా కనిపిస్తుంది. అందుకే వినాయకుడిని కొలిస్తే విశ్వాన్ని కొలిచినట్టే. చిన్న ఎలుకపై వినాయకుడు ఉండడం పరిపూర్ణమైన ఈ విశ్వానికి గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు మేధస్సుకు సంకేతాలు. 4 చేతులు మానవాతీత సామర్థ్యాలకు, తత్వానికి ప్రతిరూపాలు. చేతిలో ఉండే పాస, అంకుశాలు బుద్ధి, మనసులను మంచి మార్గంలో నడిపించే సాధనాలు. మొత్తంగా వినాయకుడి విగ్రహమే మనం చేయాల్సిన కృషికి సంకేతం. కొలిచి తీరులోనే ప్రశాంతత కనిపిస్తున్నది. వినాయకుడి పూజ చేయడం అంటేనే ధ్యానం చేయడం. ఒక క్రమ పద్ధతిలో పూజలు చేయడం ఏకాగ్రతను పెంచుతుంది. దీనివల్ల జీవితంలో సమస్యలను ఎదుర్కోగలిగే ధైర్యం వస్తుంది. ప్రకృతిలో దొరికే పత్రితో పూజించడం వల్ల వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. దీంతో పాటు పూజ చేసిన వాళ్ళ ఆరోగ్యానికి మేలు కూడా. గణపతిని పూజించే 21 రకాల పత్రుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.
ఈ ఔషధ గుణాలు కళ్ళు, చర్మం, మూత్ర సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. ఆకులని చేతితో ముట్టుకోవడం, వాటి వాసన పీల్చడం వల్ల శ్వాస సమస్యలు దూరం అవుతాయి. గణపతికి ప్రీతిపాత్రమైన గరికలో కూడా ఔషధ గుణాలున్నాయి. వినాయకుడే విశ్వమని చెప్పేందుకు పాలవెల్లి ఓ ఉదాహరణ. భూమి, సూర్యుడు, గ్రహాలు ఇలా సౌర కుటుంబం అంతా పాలవెల్లి అనే ఖగోళ ప్రదేశంలో ఉంది. అందుకే వినాయక చవితి రోజు విగ్రహంపైనే దీర్ఘ చతురాస్రాకార చట్రంలో పాలవెల్లిని పెడతారు. పూజలో విగ్రహం దగ్గర పుస్తకాలు పెట్టి గుంజీలు తీస్తాం. ఇదంతా కూడా జ్ఞానానికి ప్రతీక. చేతులతో చెవులు పట్టుకుని 21 సార్లు గుంజీలు తీయడంతో జ్ఞానం పెరుగుతుంది. ఇలా ఆ పూజ వెనుకున్న రహస్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ముక్తిని ప్రసాదిస్తాడు దేవదేవుడు. అందుకే ఈ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి ఆ పూజలోని పరమార్థాన్ని తెలుసుకోవాలి. గజం దైవత్వానికి, మానవత్వానికి, రాక్షసత్వానికి, జ్ఞానానికి, అజ్ఞానానికి ప్రతీక. మదమెక్కిన ఏనుగు అంతా ధ్వంసం చేస్తే అదే మంచిగా ఉన్న ఏనుగు మావటి మాట వింటుంది. నీటిలోకి దిగిన గజము స్నానమాచరించిన వెంటనే తొండెంతో మట్టిని తనపై తానే పోసుకుంటుంది. ఈ గజ స్నానం అజ్ఞానానికి ప్రతీక. సర్వశక్తిమంతుడు, సర్వరక్షకుడు, జగనీయంత అయిన భగవానుడు భక్తి అన్న చిన్న అంకుశంతో భక్త సులభుడయ్యాడు. అదేవిధంగా బలమైన ఏనుగు కూడా చిన్న అంకుశంతో నియంత్రించబడ్డం దైవత్వానికి ప్రతీక. భగవంతుడు తనను కట్టేసే భక్తి అనే తాడును ఎలాగైతే తానే ఇస్తాడో అదేవిధంగా గజం కూడా తనను కట్టే తాడును తానే ఇస్తుంది. ఎలాగైతే ఏనుగు తనపై ఎక్కించుకోదలిచిన వారి కోసం కాలం ముందుకు చాచుతుందో అదేవిధంగా పరమాత్మ తనను చేరదలుచుకున్న వారికి తన పాదాలను ఆశ్రయించమని, తద్వారా తన వద్దకు చేరుకుంటాడు. పరమాత్మ నిత్య పరిశుద్ధుడు. అనంతమైన కల్మషం నిండి ఉన్న ఈ ప్రపంచంలోకి తనకు తానే కోరి చేరే దైవత్వం, మానవత్వం, రాక్షసత్వం, జ్ఞానం, అజ్ఞానం అన్నింటికీ ప్రతీకగా నిలిచాడు. గజాసురుడు స్వార్థం, ఆశతో పొట్టలో భగవంతుడిని దాచుకొని రాక్షసత్వాన్ని చూపాడు. పరమాత్మ సందర్శనతో దాచుకున్న భగవంతుని మరలా ఇచ్చి మానవత్వాన్ని చాటాడు. కడుపులోని చెడును తలలోని బుద్ధి మారుస్తుంది. ఆ తల ఆది దంపతుల తలపులతో దైవత్వాన్ని నింపుకున్నది. అందుకే వినాయకుడి పూజలో అంత పరమార్థం ఉంది, అనంతమైన అంతరార్థం దాగి ఉంది. ఇది వినాయకుడి అవతార ఆకారతత్వ రహస్యం. అందరికీ ఆ గణపతి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలని ఐ న్యూస్ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది.